అసలు జరగట్లేదు, జస్ట్ బ్యానర్లు కట్టేసి వదిలేస్తున్నారు అంటున్నారు కదా టీడీపీ ప్రభుత్వం వాళ్ళు. లేదు సార్, మేము ప్రతి సాటికి వెళ్ళి చూస్తున్నాం ఆడుతున్నారు. అంటే జగనన్న గారు పెట్టిన ఈ స్కీమ్స్ అన్ని మీకు ఎలా అనిపిస్తున్నాయి అంటారు? చాలా బాగున్నాయి మేడం. మీకు సీఎం గారు ఇంత ఆడదాం ఆంధ్రాన్ని పోటీలు పెట్టారు కదా, ఆడపిల్లలకి తల్లిదండ్రులు ఇంట్లో నుంచి వదలాలంటే భయపడుతున్నారు. మీరే ఇప్పుడు తల్లిదండ్రులతో పాటు ఆడపిల్లలతో పాటు వస్తున్నారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? జగనన్న మా పిల్లలకి మంచి భవిష్యత్తుని ఇచ్చిండు, మంచి సెక్యూరిటీని ఇచ్చిండు. మా పిల్లల్ని తీసుకొచ్చే దగ్గర నుండి తీసుకెళ్లేదాకా జగనన్న మా పిల్లల్ని మేము ఎట్లా చూసుకుంటున్నామో వాళ్ళు కూడా అట్లా చూసుకొని మాకు అప్పు చెప్తున్నారు. లేదు మేడం, ఇప్పుడు ఆడదాం ఆంధ్ర అనే పోటీలు ఆడిన తర్వాత పిల్లలకి భవిష్యత్తు ఉండదేమో అని అంటున్నారు కదా. లేదు, అట్లాంటిది వచ్చేది మన పరిపాలన కదండి, అట్లా అనుకోవట్లేదు. జాతీయ స్థాయిలో ప్లేస్ కొట్టడానికి ఉద్యోగాలు ఇస్తే ఇంకా బాగుంటుంది. అవును, మా పిల్లలకు కూడా మా పిల్లలను గుర్తించి మా పిల్లలకు కూడా ఏదన్నా ఉద్యోగాలు ఇస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. ఓకే మేడం, సీఎం గారి పరిపాలన ఎలా ఉండబోతుంది, ఎలా ఉందంటారా? సీఎం గారి పరిపాలన చాలా బాగుంది. చాలా మేడం, ఫైనల్గా చంద్రబాబు వస్తే బాగుంటుంది అంటారా, జగన్ గారు వస్తే బాగుంటుంది అంటారా? జగన్ గారు వస్తేనే బాగుంది. ఎందుకని జగన్ గారు వస్తే బాగుంటుంది అంటారు? జగన్ గారు వచ్చిన కాడ నుండి మా పిల్లల్ని మేము ఇంగ్లీష్ మీడియం బళ్ళల్లో చదువుకుంటున్నాం. మా పేదవాళ్ళని గుర్తించి మా పిల్లల్ని ఉన్న స్థాయికి కూడా తీసుకుపోతుండే కాబట్టి మాకు జగనన్న గారు కావాలనుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ మేడం.